మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. పవిత్ర మాఘమాసం వచ్చేసింది. ఇది కేవలం క్యాలెండర్లో ఒక నెల మాత్రమే కాదు, అదొక అద్భుతమైన అవకాశం. మరి ఈ మాసంలో దాగి ఉన్న ఆ అపారమైన శక్తి ఏంటి? పదండి, మాఘపురాణం 3వ అధ్యాయంలోకి వెళ్ళి ఆ దైవానుగ్రహ రహస్యమేంటో కలిసి ఛేదిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనం రోజూ చేసే ఒక మామూలు స్నానం ఒంటికి పట్టిన మురికినే కాదు, మనసుకి పట్టిన పాపాలను, జన్మజన్మల కర్మలను కూడా కడిగేయగలదా? అసలు ఆ నీటికి అంత శక్తి ఎలా వస్తుంది? అంతులేని శోకంలో మునిగిపోయినొక జీవితం ఒక్కసారిగా మారిపోయి దేవతలు కూడా అసూయపడే అంతటి అద్భుతమైన సౌందర్యంగా పరివర్తన చెందడం అసలు సాధ్యమేనా? భగవంతుడి ఆశీస్సులను నేరుగా డైరెక్టుగా పొందేందుకు ఏదైనా ఒక రహస్యమైన తాళంచెవి ఉందా? ఉంటే అది ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈరోజు మన విశ్లేషణలో దొరకబోతున్నాయి. సరే, ఆ ప్రశ్నలకు జవాబులు కావాలంటే మనం ముందుగా మాఘమాసం ఎందుకంత ప్రత్యేకమో చూడాలి. ఈ మాసంలో చేసే పవిత్రమైన ఆచారాల్లోనే ఆ రహస్యానికి సంబంధించిన మొదటి క్లూ ఉందన్నమాట. మాఘస్నానం అంటే మాఘమాసంలో సూర్యోదయం కంటే ముందే పుణ్య నదులల్లో స్నానం చేయటం. ఇది కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడం కాదు, అంతకు మించి. పురాణాలేం చెప్తున్నాయంటే ఈ స్నానం మన ఆత్మను శుద్ధి చేసి ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి దారి చూపిస్తుందట. ఈ నెలలో కేవలం స్నానం ఒక్కటే కాదు, దానితో పాటు ధ్యానం చేయడం, మనకు తోచినంతలో దానం చేయటం, పురాణాలను వినడం, మరి ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును పూజించడం, ఇవన్నీ చాలా మంచి ఫలితాలనిస్తాయి. చెప్పాలంటే మన ఆత్మను రీఛార్జ్ చేసుకోవడానికి ఇదొక సరైన సమయం. అయితే కేవలం ఈ ఆచారాలు పాటిస్తే సరిపోతుందా? వీటికి నిజంగా అంత శక్తి ఉందా? దానికి నిదర్శనమేంటి? దీనికి సమాధానం పురాణాల్లోనే ఉంది. ఒక సాధారణ వితంతువు ఏకంగా ఒక దివ్యమైన అప్సరసగా ఎలా మారిందో చెప్పే ఒక అద్భుతమైన కథలో ఆ సమాధానం దాగి ఉంది. ఆ కథానాయిక పేరే కళ్యాణి. ఆమె జీవితం మాఘవ్రతంలో ఉన్న అద్భుతమైన శక్తికి ఒక సజీవ సాక్ష్యం అన్నమాట. ఆమె ప్రయాణం వింటే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి వితంతువుగా మారింది కళ్యాణి. కాని ఆమె కుంగిపోలేదు. తన జీవితాన్ని దేవుడికే అంకితం చేసింది. పవిత్ర సంగమ తీరంలో ఉంటూ 1 కాదు 2 కాదు, ఏకంగా 60 మాఘమాసాల పాటు ఒక్కరోజు కూడా మానకుండా సూర్యోదయానికి ముందే పుణ్యస్నానం ఆచరించింది. ఆమెకున్న ఆ నిష్కల్మషమైన భక్తికి ఫలితం దక్కింది. పురాణం సరిగ్గా ఇదే చెప్తోంది. కేవలం మాఘమాసంలో స్నానం చేసిన పుణ్యం వల్ల ఆమె తిలోత్తమగా అవతరించి ఇంద్రలోకానికి వెళ్ళింది. చూడండి, ఆమె ఆచరణ, దాని వెనకున్న ఆమె భక్తే ఆమెను అంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. కేవలం స్నానం చేస్తేనే కళ్యాణికి అంతటి మహర్దశ పట్టిందా? లేక దాని వెనుక మనకు తెలియని ఇంకేదైనా కారణముందా? ఆ దివ్యశక్తి వెనుకున్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. అంటే ఆ మహిమ అంతా నీటిలో ఉందా? కేవలం నదిలో మునిగిలేవడం వల్లే ఇంత గొప్ప ఫలం వస్తుందా? లేక ఆ నీటికి కూడా శక్తినిచ్చే మరో శక్తి ఏదైనా లోపల పనిచేస్తోందా? అవును, ఉంది. అసలైన శక్తి ఆచారంలో కాదు, భక్తిలో ఉంది. మాఘమాసంలో శ్రీమన్నారాయణుడు తన భక్తుల మీద ప్రత్యేకమైన కరుణ చూపిస్తాడు. ఆ భగవంతుడిపై పెట్టుకున్న స్వచ్ఛమైన భక్తి, ఆ అనుగ్రహమే కళ్యాణికి అంతటి ఉన్నతినిచ్చింది. ఇప్పుడు మనం మొదట అనుకున్న ఆ రహస్య తాళంచెవి ఏంటో తెలుసుకునే సమయం వచ్చింది. అదే యోగసార శ్రీవిష్ణుస్తుతి. పద్మపురాణంలో వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి చెప్పిన ఈ అద్భుతమైన స్తోత్రం అన్ని యోగాల సారమని చెప్తారు. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతం. ఇది ఎంతటి ఘోరమైన పాపాలనైనా కడిగేస్తుంది, ఆత్మజ్ఞానాన్నిస్తుంది, మనలో ఉన్న భయాన్ని, రోగాలను, దురదృష్టాన్నే పోగొడుతుంది. అన్నింటికంగా ముఖ్యంగా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యానికి దారి చూపిస్తుంది. చెప్పాలంటే ఈ స్తోత్రం మనకి, ఆ మాధవుడికి మధ్య ఒక వారధి లాంటిది. మనం భక్తితో ఒక ఆచారం చేసినప్పుడు దానికి ఈ దైవిక జ్ఞానం కూడా తోడైతే దాని శక్తిక అనంతం. సరే, ఇప్పుడు మళ్ళీ మనం మొదట వేసుకున్న ప్రశ్నల దగ్గరికి వద్దాం. ఈ కథ, ఈ జ్ఞానం తెలిసాక ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో చూడండి. మనం మొదటి ప్రశ్నకు సమాధానం ఇదే.
మాఘస్నానం యొక్క శక్తి ఆ నీటిలో లేదు, అది చేసేవారి విశ్వాసంలో ఉంది. అచంచలమైన నమ్మకంతో చేసినప్పుడు ఆ మామూలు నీరే మన ఆత్మను శుద్ధి చేసే అమృతంలా మారిపోతుంది. ఇక రెండో ప్రశ్నకు సమాధానం కళ్యాణి జీవితమే. ఆమె మొక్కవోని భక్తి, నిరంతర సాధన ఒక సాధారణ వితంతువును స్వర్గలోక అప్సరసాయిన తిలోత్తమగా మార్చేశాయి. భక్తికున్న పరివర్తన శక్తికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. మరియు చివరిగా ఆ రహస్య తాళంచెవి ఏంటి? అది మరేదో కాదు, స్వచ్ఛమైన భక్తి. యోగసార శ్రీవిష్ణుస్తుతి లాంటి స్తోత్రాలు ఆ భక్తిని వ్యక్తపరచడానికి, భగవంతుడి అనుగ్రహాన్ని నేరుగా అందుకోవడానికి ఉన్న శక్తివంతమైన సాధనాలన్నమాట. కాబట్టి దేవుడి అనుగ్రహం పొందే మార్గం చాలా స్పష్టంగా ఉంది. సరైన కర్మ అంటే పుణ్యస్నానం, స్వచ్ఛమైన భావం అంటే భక్తి, మరియు దివ్యమైన జ్ఞానం అంటే స్తోత్రపఠనం. ఈ మూడు ఎప్పుడైతే గలుస్తాయో అప్పుడే మనకు సంపూర్ణమైన ఫలం లభిస్తుంది. అంతిమంగా ఈ విశ్లేషణలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఒక్కటే: మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం చేసే పూజలు, ఆచారాలు అన్నీ కూడా భక్తి అనే పునాది మీద కట్టినప్పుడే వాటికి విలువ. నిజమైన భక్తి ఉంటే అసాధ్యమనేది ఉండదు. అందుకే ఆ శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే ఈ మాఘమాసం మొత్తం భక్తులు ప్రతిరోజు మాఘపురాణంలోని అన్ని అధ్యాయాలను శ్రద్ధగా వినాలని పురాణాలే మనకు దారి చూపిస్తున్నాయి. కళ్యాణీ కథ, ఈ పురాణంలోని జ్ఞానం మనందరికీ ఒక గొప్ప ప్రేరణ. ఇది మనల్ని ఆలోచింపచేయాలి. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం అన్లాక్ చేసుకోవాల్సిన అద్భుతాలు ఇంకెన్నున్నాయో కదా. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.